తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన స్వతంత్ర సమరయోధులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది. The Praja Prabhutam, established 2 years ago under the leadership of Chief Minister Sri A. Revanth Reddy, has achieved remarkable milestones and earned the trust and appreciation of the people. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2047 document. In doing so, the government has laid a comprehensive roadmap for inclusive and sustainable development. Viksit Bharat envisions India's transformation into a $30 trillion economy by 2047. In alignment with this national vision, Telangana has set an ambitious goal to become a $3 trillion economy, contributing significantly to country's overall growth. The Telangana Rising Vision 2047 document was crafted to achieve this aspiration. This visionary document was unveiled at the Telangana Rising Global Summit 2025 held in December last year in the presence of global leaders and investors. మల్కాజ్గిరి పరిధిలో రైల్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కేంద్రంతో సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సరైన గతి లేకుండా పోయిందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రైల్వే ప్రాజెక్టులకు పరిష్కారం లభిస్తుందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు తెలిపారు. గతంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరిగేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరు చేయకపోవడంతో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయాయని పేర్కొన్నారు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసి రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు ఉన్నాయని, రైల్వే ప్రాజెక్టులు ఉండటం అభివృద్ధికి లాభమే అయినప్పటికీ ప్రజలకు మాత్రం శాపంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే గేట్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 10 సంవత్సరాలు గడిచిన రైల్వే ప్రాజెక్టులకు అతిగతి లేకుండా ఉండే గతంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందని, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్తో గతంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 100కు 100% రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఇవాళ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీల నిర్మాణం చాలా వేగంగా జరుగుతూ ఉంది. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే లైన్లు పోతుంటాయి. రైల్వే ఆస్తులు, రైల్వే ఆఫీసులన్నీ కూడా మల్కాజిగిరి పార్లమెంట్లోనే ఉన్నాయి. నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడినాను, అయ్యా మాకు రైల్వే ప్రాజెక్టులు ఉండడం ఒక లాభమే అయినప్పటికీ కూడా మాకు శాపంలాగా పరిణమిస్తుంది. గంటల తరబడి గేట్ల దగ్గర ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక రకాల యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయని చెప్పినప్పుడు వారు చాలా ప్రొయాక్టివ్గా పాజిటివ్గా స్పందించి అశ్విని వైష్ణవ్ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మీ దగ్గర అన్ని ఆర్యూబీలను అన్ని ఆర్ఓబీలను కంప్లీట్ చేయండి. అవసరమైతే రైళ్ల వేగం పెరిగిందంటున్నారు, మీరు రైళ్లకు ఫ్రీక్వెన్సీ పెరిగిందంటున్నారు. కాబట్టి రైల్వే లైన్లు వెంబడి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ కూడా అటు ఇటు పట్టాలు దాటుతున్నప్పుడు
యాక్సిడెంట్స్ అయి చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి యాక్సిడెంట్స్ గురి కాకుండా ప్రజలు చనిపోకుండా ఉండడానికి చిన్న చిన్న ఆర్యూబీలు కట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఫెన్సింగ్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కొత్త ప్రతిపాదన కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి హాజరై జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు అల్వాల్ సర్కిల్లో ఉన్న సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సవిత, అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, అనిల్ కిషోర్ గౌడ్, లడ్డు శ్రీధర్ గౌడ్, సయ్యద్ మోసిన్, ఢిల్లీ పరమేష్, పవన్ శరణ్గిరి తదితరులు పాల్గొన్నారు. మెయిన్స్ ఉన్నాయి ప్లస్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా బాగుంటాయి. అక్కడ ఆ సమస్య ఉంది. కొంచెం ఒక్కసారి మనం సమన్వయం మీటింగ్ పెట్టుకుంటే అదొకటి వెంకటాపురంలో కూడా ఒకటి ఉదయనగర్లో అది కూడా ఈజీగా అయ్యే ఇవి ఉన్నాయి. ఈ రెండు మిగతా దగ్గర ప్రాపర్టీస్ చాలా పోతున్నాయి. ఇక చూద్దాం, అది కొంచెం లేటెస్ట్ స్టేజ్. ఈ రెండు అయితే మీరు ఒక్క సమన్వయ కమిటీ మీటింగ్ 22 సెప్టెంబర్లోనే ఎప్పుడో ఒక రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ అన్న పెట్టండి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేస్ అన్న పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఇబ్బందులు ఇవన్నీ కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్సద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ క్రికెట్ టోర్నమెంట్ను అమీర్పేట్ జెహెచ్ఎంసీ గ్రౌండ్ అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, ఈఎస్ఐసి డీన్ డాక్టర్ చవాన్, ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ క్రికెట్ టోర్నమెంట్లను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భారత్ విశ్వగురువుగా రూపాంతరం చెందుతుందని, భవిష్యత్తులో అమెరికాను సైతం ధీటుగా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉందని తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంగా క్రీడల రంగంలో మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యొక్క క్రీడలు అనేవి మన శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తరఫున మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశానుసారం ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలో ఈ యొక్క క్రీడలు నిర్వహించడం అనేది చాలా ముదాహం, సంతోషకరమైన విషయం. మనం క్రీడల్లో కూడా ఇంకా ముందు ఉండాలి. ఇప్పుడు భారత విశ్వగురువుగా ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ప్రపంచంలో ఈవెన్ మనం భవిష్యత్తులో అమెరికాను కూడా ధీటుగా ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. ఇంత ప్రపంచ జనాభాలో మనం 140 crores ఉన్నారంటే మానవ వనరుల పరంగా మనం ఎంతో ముందంజలో ఉన్నాం. ఈ యొక్క మానవ శక్తిని శారీరకంగా బలంగా ఉంటే కూడా మనం ఈ ప్రపంచాన్ని ధీటుగా మనం సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వారికి ఖేల్ సంసద్ అని చెప్పి ప్రతి భారతదేశంలో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏదైతే యువత ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక మార్గము. యువతలో ఉన్న మేధాశక్తి, అలాగే యువత పక్కదారులు పట్టకుండా ఆ అనంతాన్ని ఈ ఆటల ద్వారా వారు మర్చిపోవడానికి కూడా ఇది ప్రధాన భూమిక రేపు రానున్న రోజుల్లో చేయబోతుంది. ఎందుకంటే యువత ఏదైతే పక్కదారులు పడుతున్నారో ఇవన్నీ కూడా తగ్గాలి అంటే వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ మనం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి మన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి దేశమంతటా సాంసద్ ఖేల్ మహోత్సవ్ జరుపుతున్నారు. అందులోనే భాగంగా మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గమైన సికింద్రాబాద్ పార్లమెంట్లో ఈరోజు పెద్ద ఎత్తున క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 30,000 మందికి పైగా స్పోర్ట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి దేశంలోని యువత మెంటల్గానే కాకుండా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని, మనం ఫిట్గా ఉంటేనే ఇండియా ఫిట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఇది నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకు మనము ఆ దేశ ప్రజలందరి తరపున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే మరి ఇది
ఎటువంటి రాజకీయానికి సంబంధించినది కాదు. కేవలం మన దేశంలోని యువతను సపోర్ట్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసమే నిర్వహిస్తున్న నాన్ పొలిటికల్ స్పోర్ట్ ఇది. సో దీనికి అందరూ చాలా మంచి 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబర్పేట్ డీడీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న భారతదేశం త్వరలోనే 3వ స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిర్యాల రమేష్, డివిజన్ ప్రెసిడెంట్ నాగాచైరి, జగన్, రమేష్, బీజేవైఎం నాయకులు ప్రవీణ్, రామ్రెడ్డి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినం జనవరి 26 ఉత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా మొత్తం భారతదేశం అంతా ఉండేటువంటి భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేటువంటి భారతీయులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ప్రపంచంలో బానిసత్వానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు, శతాబ్దాలు పోరాటం చేసి అనేక అమరవీరుల కారణంగా ఈరోజు స్వాతంత్రం పొందిన తర్వాత మన దేశ స్వాతంత్ర పోరాట వీరులందరూ కూడా సామూహికంగా, సమన్వయంగా దేశాన్ని ఒక గణతంత్రంగా ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, గణతంత్ర వ్యవస్థ కారణంగా, ఒక రాజ్యాంగం కారణంగా అనేక భాషలు ఉన్నప్పటికీ, అనేక వైవిధ్యం ఉన్నప్పటికీ, అనేక మతాలు ఉన్నప్పటికీ ఈ దేశమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఒకటి అనేటువంటి భావనతో, ఒక విలక్షణమైనటువంటి రాజ్యాంగంతో మనం ముందుకెళ్తున్నాం. అందరు సమానం చట్టం ముందు అనేటువంటి భావనతో అనేక శతాబ్దాల వ్యవస్థను మనం పునాదిగా మార్చి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకొని ముందుకు. విద్యార్థులు చదరంగంపై పట్టు సాధిస్తే ఏకాగ్రత, పోరాట పటిమ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం వంటి లక్షణాలు పెంపొందుతాయని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఏకాగ్ర చెస్ అకాడమీలో రష్యా గ్రాండ్ మాస్టర్ నిర్వహించిన చదరంగం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందించారు. త్వరలో ఏపీలో జాతీయ స్థాయి చదరంగం పోటీలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సో ఈ చిన్నపిల్లలందరికీ కూడా ఒక కాంపిటీషన్ అట్మాస్ఫియర్ ఇస్తే, ఈ కాంపిటీషన్ అట్మాస్ఫియర్లో ఏం నేర్చుకుంటారు వాళ్ళంటే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, చాలా చూస్తున్నాం ఈరోజు మనం బయట రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఓకే, పిల్లలు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినా కానీ, ఓకే వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడినా కానీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎంత కూల్గా దాన్ని హ్యాండిల్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఇది ఓన్లీ త్రూ కాంపిటీషన్ ద్వారా చేయగలుగుతామండి. కొంతమంది పిల్లలు ఓడిపోతే ఏడుస్తుంటారు. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎమోషన్ వాళ్ళ స్ట్రెంత్ కింద మార్చుకుంటారు. నెక్స్ట్ టైం ఓడిపోయినప్పుడు ఆడకుండా ఇంకొంచెం బెటర్గా. సో ఏంటంటే అలా మెల్లిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తామండి. సో మనం ఓవరాల్గా ఈ అకాడమీలో మనం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం వేర్ లైక్ ఇట్ కెన్ ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. ఓకే, అంటే చెస్లో వాళ్ళు గ్రాండ్ మాస్టర్ అవడం, సీరియస్గా ప్రొఫెషనల్ ఆడే వాళ్ళు ఒకదైతే, అకాడమిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే, వేరే గేమ్స్ కూడా రకరకాల గేమ్స్. ఇప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడుతున్నాను, బాస్కెట్బాల్ కూడా చెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందువల్ల ఇట్స్ ఎ మైండ్ గేమ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద పీసెస్. సో ఇదంతా ఏంటంటే అన్ని రకాల స్పోర్ట్లకి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. సో దీనికి మనకి ఏపీ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు మనకు సపోర్ట్ చేయడానికి. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. అండ్ ఇంకా ముందు చాలా స్ట్రాంగ్ ఈవెంట్స్ చేయబోతున్నాం అందరు సపోర్ట్ తోటి. దిస్ ఈజ్ వాట్ వాంట్ టు సే. అండ్ షరీఫ్ అంకుల్ లైక్ హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ us టు సపోర్ట్. అండ్ రాజ్ మన టోర్నమెంట్ డైరెక్టర్ ఉన్నారు. అండ్ బోరిస్ ఫెషెంకో హీ కేమ్ హియర్ టు టీచ్ ద కిడ్స్. ఇతను రష్యన్ గ్రాండ్ మాస్టర్. రష్యా నుంచి ఇక్కడికి వచ్చి మన పిల్లలకి టీచ్ చేసి వెళ్తున్నారు. సో అంటే అందరూ దీన్ని అఫోర్డ్ చేయలేరు, బట్ స్టిల్ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ దెమ్ లైక్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. విభిన్న పటోలా ఆర్ట్ వస్త్రోత్పత్తులు,
హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఒకే వేదికపైకి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సామాజికవేత్త అనన్య అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పాపాప్ స్పేస్లో ఏర్పాటు చేసిన డీసన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను నిర్వాహకులతో కలిసి ఆమె లాంచ్ చేశారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారుడికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. I am Ananya Simlai. I am a banker by profession, and I'm today so delighted to be at this exhibition by D. Sans Patola Art, which is being held at Banjara Hills, the label pop-up space, which is bang opposite Taj Krishna. Very, very conveniently located, and the timings are 7 p.m. So the exhibition is on starting today, 25th of January, till 29th of January. So I would urge all of you who are watching me now, do definitely visit. The collection is amazing. They have Paitani, Patola, Patan Patola, Zari Kota, Silk Zari Kota, Ajrak. They have Kantha stitch. They have Kashmiri, they have Banarasi, they have chicken curry, they have a few mix and match of South Indian, pure South Indian cotton and Kantha stitch mixed, and beautiful collection of Kashmiri saris and chicken curry suits. Apart from that, bed sheets, bedspreads and jewelry. So do visit. You will definitely not be regretting. Thank you.